నోటిఫికేషన్లకు బ్రేక్ నంబాల జాడేది వాన కబురు ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ప్రైవేటు పరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలి అన్నది తమ ప్రయత్నమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రం ఇటీవల సకాలంలో 1100 కోట్లు ఇవ్వకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈ పాటికి అమ్మకానికి వెళ్లేది అన్నారు. తాను మొన్న కూడా కేంద్ర మంత్రి కుమారస్వామితో ఉక్కు పరిశ్రమ సెంటిమెంట్ను చెప్పానని అన్నారు. దాని కాళ్లపై అది ఎలా నిలబడాలి అనే దానిపై చర్చించామని అన్నారు. కానీ దానికి స్పష్టమైన సమాధానం లభించలేదు అన్నారు. పాలనా వైఫల్యాలు, సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించకపోవడం ఇక దెబ్బతీశాయి అని తెలియజేశారు. గత 5 ఏళ్లు దాని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేశారని అన్నారు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి ఎంత డబ్బు కావాలి, ఏం చేయాలి అన్న దాన్ని చర్చిస్తున్నామని తెలిపారు. ఇక 2 కమిటీలు పరిశీలన చేస్తున్నాయి అన్న చంద్రబాబు ప్రాక్టికల్ గా ఏది సాధ్యమో చూసుకోవాలి అన్నారు. తాము శక్తి వంచన లేకుండా చూస్తున్నామని, ఇక నిపుణులు దీనిపై సలహాలు ఇవ్వాలి అని చంద్రబాబు అన్నారు. ఇక ప్రజలు ఆనందంతో ఉంటే వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పెట్టబోయే 12 ఫోరెన్సిక్ యూనివర్సిటీలో ఒకదానిని అమరావతిలో పెట్టడానికి కేంద్రం అంగీకరించింది అన్నారు. ఒక్క ఏపీలో 75,000 కోట్ల పనులు మంజూరయ్యాయని చెప్పారు. 100కి 70% మంది అధికారులను వైసీపీ తన పాలనలో భ్రష్టు పట్టించింది అని మండిపడ్డారు. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రానుంది. 10,000 మందికి ఉపాధి కల్పించే భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయాన్ని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. మంగళవారం ముంబైలో టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్తో చర్చలు జరిపిన అనంతరం బుధవారం భారీ ప్రకటన రాబోతుంది అని ఎక్స్లో ఆయన వెల్లడించారు. 24 గంటల్లోపే విశాఖలో టీసీఎస్ కార్యాలయం ఏర్పాటు కానుంది అని ప్రకటించడం విశేషం. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా కార్పొరేటర్ల పెట్టుబడులకు అత్యుత్తమమైన సానుకూల వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని లోకేష్ తెలియజేశారు. వ్యాపారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దే క్రమంలో టీసీఎస్ పెట్టుబడిని ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఐటీ రంగం పునరుజ్జీవం దిశగా అది కీలకమైన ముందడుగని ఐటీ వర్గాలు కూడా అంటున్నాయి. ఇక ఏపీలో అమలు చేస్తున్న సులభతర వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక విధి విధానాలను ఈ సందర్భంగా చంద్రశేఖరన్ కు లోకేష్ వివరించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక ప్రోత్సాహానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అమలు చేస్తుండగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పెట్టుబడులు రప్పించడంపై ప్రత్యేక చొరవ చూపుతున్నామని లోకేష్ తెలియజేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి వచ్చిన విరాళాలు, అలాగే బాధితులకు అందించిన సాయంలో అవినీతి జరిగిందంటూ మాజీ సీఎం జగన్, వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రులు ఖండించారు. ఈ మొత్తం వ్యవహారంపై చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. సచివాలయంలో మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, పి నారాయణ మాట్లాడారు. అబద్దపు పునాదులపై పుట్టిన వైసీపీ, ఆ పార్టీ నేత జగన్ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మీడియాను అడ్డుపెట్టుకుని కోట్లు కొట్టేశారని, నోటుకు వచ్చినట్లు రాశారు అంటూ విమర్శించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నష్టపరిహారం అందించామని అన్నారు సత్యప్రసాద్. సుమారు 602 కోట్లను పరిహారంగా చెల్లించాల్సి ఉందని అంచనా వేశానని అన్నారు. ఇక దానిలో 601 కోట్లు, దాదాపు 4.06 లక్షల మంది బాధితులకు చెల్లించామన్నారు. ఈ విషయంలో జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. తప్పుడు కథనాలు తమ పత్రికలు ప్రచురిస్తున్నారు అని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మరో హామీని కూటమి ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఏపీలో దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో దేవాదాయ శాఖ కమిషనర్, రీజనల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, చివరకు ఈవోలు సైతం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అంటూ దేవాదాయ శాఖ ఇన్ఛార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ప్రతి దేవాలయంలోనూ ఖచ్చితంగా వైదిక కమిటీని నియమించాల్సి ఉంటుంది. సదరు కమిటీ సూచనలు, సలహాలను కమిషనర్స్తో సహా అధికారులంతా అమలు చేయాలి. ఆలయాల్లో నూతన సేవలు ప్రారంభించడం, వాటికి సంబంధించిన ఫీజులపై నిర్ణయం, కళ్యాణోత్సవాల ముహూర్తాలు, యాగాలు, కుంభాభిషేకాలు, కొత్త పూజలు ప్రారంభించడంతో పాటు ఇతర ముఖ్యమైన అంశాల్లో వైదిక కమిటీ లేదా ఆలయ ప్రధాన అర్చకుల సూచనలు పాటించాలి. ముఖ్యంగా 6 ఆలయాల్లో ఈవోలు వెంటనే వైదిక కమిటీలను ఏర్పాటు చేయాలి. కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ఆయా ఆగమాలకు సంబంధించిన పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలి. ఏ ఆలయాల ఈవోలు కూడా ఆచార వ్యవహారాలు, సేవలు, ముహూర్తాల ఖరారు విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ ఉత్తర్వుల అమలుకు కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఖజానాకు గంటి కొట్టేలా వ్యవహరించిన ఎమ్మెల్యేలకు చెక్ పడింది. మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ మొదలైంది. సోమవారం సాయంత్రం వరకు 20,000 దరఖాస్తులు మాత్రమే రాగా బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 57,000
709కు చేరింది. అంటే 2 రోజుల్లో ఏకంగా 37,000 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తు ఫీజుల రూపంలోనే ఇప్పటికీ 154 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇది మరింత పెరగనుంది. ఇక మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తుల దాఖలు దశలోనే పలువురు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారు. మద్యం దుకాణాల కోసం 1,00,000 దరఖాస్తులు వస్తాయని, తద్వారా 2,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది అని మొదట అంచనా వేశారు. కానీ మితిమీరిన రాజకీయ జోక్యంతో మొదట్లో చాలా స్వల్ప సంఖ్యలో దరఖాస్తులు అందాయి. దీనిపై దుకాణం మాదే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. జిల్లాల వారీగా జరుగుతున్న దందాలు, నాయకులు ఎలా జోక్యం చేసుకుంటున్న తీరును సూటిగానే వివరించింది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుని దరఖాస్తులను ఆడుకుంటున్న వారికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి సీఎం కార్యాలయం గట్టిగా హెచ్చరించింది. ఇక నేరుగా సీఎం కార్యాలయం నుంచి హెచ్చరికలు రావడంతో ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారు. ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు సహకారం అందించేందుకు నీతి ఆయోగ్ సూత్రప్రాయంగా అంగీకరించింది. 2-3 దశల్లో నిర్మించనున్న కాలేజీలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ నిధులను అవసరాల మేరకు అందించనుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తిపై నీతి ఆయోగ్ సానుకూలంగా స్పందించింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఢిల్లీలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ కె వినోద్ పాల్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించే అంశాన్ని ప్రస్తావించారు. దీనికి వినోద్ పాల్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 12 నూతన వైద్య విద్యా కళాశాలను 2-3 దశల్లో నిర్మించాల్సి ఉంది. వీటిలో పాడేరు, పిడుగురాళ్ల కళాశాలల నిర్మాణం కేంద్ర సాయంతో జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో కొత్త వైద్య కళాశాలను కూడా ఒక్కొక్క దానిని దాదాపు 500 కోట్ల వ్యయంతో నిర్మించాలి అని గత ప్రభుత్వం నిర్ణయించింది అని మంత్రి తెలియజేశారు. నిర్మాణ వ్యయంతో పాటు ఒక్కొక్క కళాశాల నిర్వహణకు ఏడాదికి దాదాపు 200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని అన్నారు. ఆ అధికారి పేరు థియోఫిలస్. జగన్ జమానాలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గా పనిచేశారు. నాడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అంటే లెక్కలేనట్లుగా వ్యవహరించారు. దురుసుగా, అడ్డగోలుగా, అమర్యాదగా ప్రవర్తించారు. అలాంటి అధికారికి అడ్డదారిలో పదోన్నతి ఇచ్చేందుకు ఏకంగా అసెంబ్లీ సెక్రటేరియట్ కేంద్రంగా కుట్ర జరిగింది. ఇక ఈ గుట్టు రట్టైనా ఏకంగా మండలి చైర్మన్ పేరునే వాడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై కనీస విచారణకు కూడా ఆదేశించలేదు. థియోఫిలసి ఏపీఎస్పీ 11వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్. జగన్ సర్కార్ వచ్చాక ఆయన్ను ఏరికోరి అసెంబ్లీ మండలి చీఫ్ మార్షల్ గా నియమించారు. 2019 నవంబర్ 22 నుంచి 2022 డిసెంబర్ 11 వరకు థియోఫిలస్ ఆ పోస్టులో కొనసాగారు. ఆ క్రమంలో ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆయన సర్వీసు వివాదాలతోనే సరిపోయింది. చీఫ్ మార్షల్ గా కాకుండా వైసీపీ నేతలా వ్యవహరించారు అన్న విమర్శలు వచ్చాయి. శాసన మండలి ప్రధాన ద్వారానికి ఉన్న సీసీ కెమెరా దిశను ఉద్దేశపూర్వకంగా మండలి చైర్మన్ కార్యాలయం వైపు తిప్పారు. ఇక ఏపీఎస్పీ 11వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ గా ఉన్న థియోఫిలస్ కు పదోన్నతి పెండింగ్ లో ఉంది. ఇక అసెంబ్లీలో చీఫ్ మార్షల్ గా పనిచేసినప్పటికీ వివాదాలకు సంబంధించిన రీమార్కులు కొన్ని సర్వీస్ రిజిస్టర్లో నమోదై ఉన్నాయి. అవి పరిష్కారమైతే తప్ప ఆయనకు పదోన్నతి రాదు. దీంతో ఆ అధికారి పోలీస్ శాఖలో తనకు ఇప్పుడు సన్నిహితుడైన ఓ ఉన్నతాధికారిని ఆశ్రయించారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మూలా నక్షత్రం కావడంతో రాష్ట్ర నలుమూలలు భారీగా తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అన్ని క్యూ లైన్లను ఉచితంగా వదిలేశారు. ఇక సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి ఎక్కువ అవడంతో కొండ కిటకిటలాడింది. అమ్మవారు బుధవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి సుమారు 1:50 లక్షల మంది నుంచి 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు అని దుర్గగుడి అధికారులు అంచనా వేశారు. ఇక సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆలయాల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామివారి భక్తులకు కటాక్షిస్తారు. నిన్న శ్రీవారికి 3 వాహన సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం హనుమంత, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై 4 మాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగి భక్తులను కటాక్షించారు. ఉదయం పూజాధికాల తర్వాత రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ చేశారు. అనంతరం ధనస్సు ధరించి తన భక్తుడైన హనుమంతుడిపై కోదండరాముడిగా మలయప్ప భక్తులకు దర్శనమిస్తూ మాడవీధుల్లో ఊరేగారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం జరిగింది. తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని, కానీ బీఆర్ఎస్ మాత్రం తమ ప్రజా ప్రభుత్వాన్ని
పడగొడతాము అంటోంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది న్యాయమా? తెలంగాణ సమాజంపై ఆ పార్టీకి ఎందుకింత కోపం అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం రాదని తెలంగాణ ప్రజలు ఇవ్వరని అన్నారు. తండ్రి కొడుకుల ఉద్యోగాలను ఓడగొట్టినందుకే మీకు ఉద్యోగాలు వచ్చాయి అంటూ నూతనంగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వారికి నియామక పత్రాలు అందజేశారు. ఇక కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కోరి 2 సార్లు కోరివి దెయ్యాన్ని తెచ్చుకున్నాము అని మళ్లీ అలాంటిది జరగదని రేవంత్ అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ను అడ్డుకోవడానికి కొన్ని కొరివి దెయ్యాలు ప్రయత్నించాయని అన్నారు. కేసులు వేసి కుట్రలు చేశామని ఆరోపించారు. గత ప్రభుత్వ నిరుద్యోగుల గురించి పేదల గురించి ఆలోచించలేదు అని, కానీ తన కూతురు కవిత ఎంపీగా ఓడిపోగానే కేసీఆర్ 6 నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని విమర్శించారు. ఇక తెలంగాణ వచ్చిన 3 ఏళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ తర్వాత 2 ఏళ్లకు నియామక ప్రక్రియ పూర్తి చేశారని అన్నారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 4 డీఏల్లో 2 దీపావళి నాటికి ఇవ్వాలి అనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది జూలై 1న 5వ డీఏ కూడా జత కలవడంతో పెండింగ్ లో ఉన్న 4 డీఏలను వెంటనే ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇందుకోసం సంఘాల ప్రతినిధులు నిత్యం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ 10 నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న సర్కార్ సానుకూలంగా స్పందించడం లేదు అంటూ వారు అసంతృప్తిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల డిమాండ్లపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, ఆర్థికపరమైన వాటిని అంశాల వారీగా పరిష్కరిస్తామని మంత్రులు చెబుతున్నారు. అయినా ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. బుధవారం కూడా ఉద్యోగ సంఘాలు ఐకాసా చైర్మన్ మారెం జగదీశ్వర్, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో సీఎంఓకు వెళ్లారు. సీఎం ముఖ్య కార్యదర్శిని కలిసి తమ డిమాండ్లపై చర్చించారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లకు 2 నెలల పాటు బ్రేక్ పడనుంది. ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని వెంటనే చేపట్టడంతో పాటు 60 రోజుల్లోనే కమిషన్ నివేదిక సమర్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు బీసీల సామాజిక ఆర్థిక కుల సర్వే నివేదికకు 60 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించేలా కార్యాచరణ చేపట్టాలి అన్నారు. సచివాలయంలో ఎస్సీ కులాల వర్గీకరణ అమలు, బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వేపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎస్సీ కులాల వర్గీకరణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని, వర్గీకరణకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఏకసభ్య కమిషన్ కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సూచించారు. ఈ నెల 21 నుంచి 27వ తేదీల మధ్య గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్షా హాల్లోకి చేరుకోవాల్సి ఉంటుంది అని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోము అని స్పష్టం చేశారు. మెయిన్స్ లో భాగంగా ప్రతి అభ్యర్థి 6 పేపర్లకు సంబంధించి పరీక్షను రాయాల్సి ఉంటుంది. ప్రతి పరీక్షా హాల్లో అభ్యర్థుల కోసం వాల్ క్లాక్లను ఏర్పాటు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు 0కే పరిమితం చేసినా ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని హితవు పలికారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ ను నిలదీశారు. గాంధీభవన్లో మంత్రి ముఖాముఖిలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటూ కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇకనైనా వారు పద్ధతి మార్చుకోవాలని పొన్నం హితవు పలికారు. కాంగ్రెస్ 10 నెలల పాలనపై చర్చకు సిద్ధమంటున్న జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఇక బీజేపీ తానా అంటే బీఆర్ఎస్ తంతానా అన్నట్లుగా వ్యవహరిస్తోంది అన్నారు. ఎవరెన్ని సెటైర్లు వేసిన ఉద్యోగ నియామకాలు చేపడతామని అన్నారు. మంత్రితో ముఖాముఖిలో ఇందిరమ్మ ఇళ్లు త్వరగా ఇవ్వాలని, ఉద్యోగ నియామకాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తులు అందాయన్నారు. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో 179 మంది వినతి పత్రాలు అందజేశారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు 79.57 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎకరాకు 10,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది అని తెలియజేశారు. ఈ ఏడాది మార్కెట్కు 25.33 లక్షల టన్నులు పత్తి వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మార్కెట్లో పత్తి విక్రయాల పర్యవేక్షణలకు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో
కమిటీలను ఏర్పాటు చేసి వాటిని సజావుగా విక్రయాలు జరిగేట్లు పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లలో పాల్గొన్న 319 జిన్నింగ్ మిల్లులను గుర్తింపు కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని పేర్కొన్నారు. రైతులు ఏ కేంద్రానికి వెళ్తే త్వరగా అమ్ముకునేందుకు అవకాశం ఉంది అనే వివరాలను రైతులకు తెలియజేయాలి అన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట 1,00,000 కోట్లు దోపిడీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చూస్తోంది. రాహుల్ గాంధీతో పాటు వాళ్ల బావకు కోట్ల రూపాయలు దోచిపెట్టాలని ప్రయత్నిస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వరంగల్లో ఓ ఎంఆర్ఓ బతుకమ్మ షూట్ చేసేందుకు వెళ్తే ఇల్లు కూలగొట్టేందుకు వచ్చారనుకుని ప్రజలు తరిమి కొట్టారంటే ఎంత భయాందోళన చెందుతున్నారో అని అర్థమవుతుంది అన్నారు. ఇక తెలంగాణలో దసరా పండుగను ఘనంగా జరుపుకునే వీల్లేకుండా భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. కాంగ్రెస్ 10 నెలల పాలనలో అన్ని వైఫల్యాలేనని, రాష్ట్రంలోని అన్ని వర్గాలు అసంతృప్తితోనే ఉన్నాయి అన్నారు. శేర్లింగంపల్లి కాంగ్రెస్ నేత మహమ్మద్ అలావుద్దీన్ తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరగా కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. రెవెన్యూ శాఖను 2గా విభజించి సాధారణ పాలన, భూ పరిపాలన అనే వేర్వేరు విభాగాలుగా విడగొట్టాలి అనే ప్రతిపాదనలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ శాఖను విభజించడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయొచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా రెవెన్యూకు అనుబంధంగా ఉన్న రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లో కలిపేసి ధృవీకరణ పత్రాలు జారీ, సంక్షేమ పథకాల అమలు, ప్రోటోకాల్ వంటి కార్యక్రమాలను రెవెన్యూలోనే సాధారణ పాలనా విభాగానికి అప్పగించాలి అంటూ వస్తున్న సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటూ సమాచారం. ఇలా చేయడం ద్వారా భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది అని, పని విభజన చేయడం ద్వారా రెవెన్యూ ఉద్యోగాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది అని కొంతమంది రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉదాహరణకు మండల తహసీల్దార్ కార్యాలయంలో భూ సంబంధిత పాలనకు ఒక అధికారిని, అభివృద్ధి, సంక్షేమం, ఇతర కార్యక్రమాలకు మరో అధికారిని కేటాయించడం ద్వారా 2 తహసీల్దార్లతో మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుంది అని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, ఆర్ఐ నుంచి ఆర్టీఓ వరకు ఎన్నికలు వచ్చినా విపత్తులు, జనాభా లెక్కలు, తనిఖీలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రోటోకాల్ ఇలా అన్ని రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే జరుగుతున్నాయి. ధరణి పోర్టల్ ద్వారా అక్రమంగా ప్రభుత్వ భూమిని బదలాయించి 14 లక్షల రూపాయల రైతు బంధు లబ్ధి పొందిన తహసీల్దార్కు హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో ఆమెతో కలిసి అక్రమాలకు పాల్పడిన ధరణి ఆపరేటర్ ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల మండలం తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న వజ్రాల జయశ్రీ 2019 నుంచి 2023 వరకు హుజూర్ నగర్ లో విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె ఉన్నతాధికారులకు తెలియకుండా సుమారు 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ కుటుంబ సభ్యులకు బదలాయించారు. నిబంధనలకు విరుద్ధంగా భూముల బదలాయింపుపై బూరుగడ్డ గ్రామస్తులు సూర్యాపేట జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో ఆర్టీఓతో ప్రాథమిక విచారణ జరిపించారు. ధరణి ఆపరేటర్ జగదీష్ కుటుంబ సభ్యుల పేరిట 1,56,00,000 విలువైన 36.23 ఎకరాల భూమిని బదలాయించినట్లు గుర్తించారు. అక్రమంగా ధరణి పోర్టల్ ద్వారా డిజిటల్ పట్టాలు పొందిన కంప్యూటర్ ఆపరేటర్ కుటుంబ సభ్యులకు రైతు బంధు కింద 14,63,004 లబ్ధి చేకూరగా ఈ మొత్తాన్ని జయశ్రీ జగదీష్ పంచుకున్నట్లు తెలియజేశారు. జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలియజేసింది. దసరా పండుగ వేళ దేశంలోని కోట్లాది మంది పేదలకు మేలు చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పోషక ఆహారం అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పోషక బియ్యం సరఫరాను 2028 డిసెంబర్ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇతర సంక్షేమ పథకాల కింద ఇచ్చే ఉచిత బియ్యంలో ఈ పోర్ట్ఫైడ్ రైస్ ను కలిపేందుకు 17,000 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్లోని లోథాల్ వద్ద నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 15,000 మందికి ప్రత్యక్షంగా, 7,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అని కేంద్రం ప్రకటించింది. హర్యానాలో గెలుస్తుంది అనుకున్న కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీ స్వయంకృతాపమని ఇండియా కూటమి పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకుని ఉంటే గెలుపు సాధ్యమయ్యేది అని పేర్కొన్నాయి. విజయాన్ని అపజయంగా ఎలా మలుచుకోవచ్చో కాంగ్రెస్ ను చూసి నేర్చుకోవాలి అని శివసేన యూటీపీ ఎద్దేవి చేసింది. ఇక చేతికంది వచ్చిన విజయాన్ని చేజేతులారా దూరం చేసుకుంది అని దుయ్యబట్టింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక సామాలాలు సంపాదకీయంలో తీవ్ర విమర్శలు చేసింది.
ఇక హర్యానాలోని కాంగ్రెస్ అపజయానికి కారణం ఆ పార్టీ ప్రదర్శించిన అతివిశ్వాసం. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక వాతావరణం ఏ స్థాయిలో ఉందంటే పలు గ్రామాల్లోకి ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు, మంత్రులు వెళ్లడానికి కూడా సాహసించలేదు. స్థానికులు వారు రాకుండా అడ్డుకున్నారు. ఇక బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇటువంటి సానుకూల పరిస్థితి ఉన్నా కూడా కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది అని పేర్కొంది. ఏ ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి నియోజకవర్గంలోనూ విజయం కోసం శాయశక్తుల పోరాడాలని, హర్యానా ఎన్నికల ఫలితం నేర్పే పాఠమిదేనని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలియజేశారు. కాంగ్రెస్ విద్వేష రాజకీయం చేస్తోంది అని ప్రధాని మోదీ ఆరోపించారు. కులాల పేరిట హిందువులను విభజించాలని చూస్తోంది అని, ఇందుకోసం విషం చిమ్ముతోంది అన్నారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణిస్తోంది అని విమర్శించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆ పార్టీ పన్నిన ఎత్తులన్నిటినీ ఆ రాష్ట్ర ప్రజలు చిత్తు చేశారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కూడా ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్రలో 7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగ్పూర్లో హాజరైన ప్రజలు ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. ఓబీసీలు, దళితులు బీజేపీతోనే ఉన్నారని, హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయానికి అద్దం పడుతోంది అని తెలియజేశారు. కీలక మ్యాచ్లో బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులు, స్మృతి మందన 50 పరుగులు అదిరే హాఫ్ సెంచరీలతో గ్రూప్ ఏలో చెలరేగిన మ్యాచ్లో భారత్ 82 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. రన్ రేట్ను మెరుగుపరుచుకున్న హర్మన్ సేన గ్రూప్లో 2వ స్థానానికి ఏగబాకింది. తొలుత భారత్ నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్లకు 172 పరుగులు భారీ స్కోర్ చేసింది. షఫాలి వర్మ 43 పరుగులతో రాణించింది. ఇక ఛేదన్లో లంక 19.5 ఓవర్లో 90 పరుగులకు ఆలౌట్ అయింది. కవిష 21, అనుష్క 20 టాప్ స్కోరర్లు. ఇక అరుంధతి, శోభన చెరో 3 వికెట్లు పడగొట్టగా రేణుక 2 వికెట్లు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హార్మన్ నిలిచింది. ఇక తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 76 పరుగులు, తుఫాన్ ఇన్నింగ్స్ కు రింకు సింగ్ 53 పరుగుల మెరుపు హాఫ్ సెంచరీ తోడైన వేళ బంగ్లాదేశ్ తో రెండో టీ20లో టీమిండియా 86 రన్స్ తో ఏకపక్ష విజయం సాధించింది. ఇక 3 మ్యాచ్ల సిరీస్ ను మరో టీ20 ఉండగానే సొంతంగా చేసుకుంది. నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత భారత్ 20 ఓవర్లో 221 పరుగులకు 9 వికెట్ల స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా 32 మరోసారి దూకుడు ప్రదర్శించాడు. రిషద్ 3, టస్కిన్, ముస్తాఫిజుర్, తంజీమ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఛేదన్లో బంగ్లాదేశ్ 20 ఓవర్లో 135 పరుగులు 9 వికెట్ల స్కోర్కే పరిమితమైంది. ఇక మహ్మూదుల్లా 41 ఒక్కడే రాణించారు. వరుణ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, నితీష్ చెరో 2 వికెట్లు తీశారు.